హాయ్ అండి. పాపం ఎవరో వాళ్ళకి ఫ్రిన్స్ కట్ అని చెప్పారంట. ఇది ఫ్రిన్స్ కట్ ఏం కాదు, మనం ఫ్రాక్కి మామూలుగా ఫిల్ చేస్తాం కదా, అలా వేసి వదిలేసారు, సెట్ అవ్వలేదు. కొంచెం ఫ్రిన్స్ కట్ మంచి కుట్టండి అని చెప్పారు. అయితే చూపిస్తానండి. అంటే అందరికీ అన్ని రావాలని ఏం లేదు, అంటే వాళ్ళు ఎలా అనుకున్నారో ఎలా కుట్టారో నాకు కూడా తెలియదు అంతగా. అందుకే మళ్ళీ కొంచెం మనం ఇలాంటి బ్లౌజ్కైనా ఫ్రిన్స్ కట్ పెట్టి ఎలా కుట్టారో చూపిస్తాను. 11 ఇంచులు ఉంది. గల్ల వచ్చేసి 3.5, వెనకాలకి చూడండి, వెనకాలది 3.5, కింద ముందరదేమో మనకి 4 ఇంచులు వచ్చేసింది. ఇప్పుడు మనం పొడుగు కూడా కొలుసుకోవాలి. చూడండి, పొడవు వచ్చేసి 14.5 ఉంది. అంటే మన కిందకి 1/2 ఇంచు పోతే 15 ఇంచులు అనమాట. ఇలా కూడా కొలుసుకోండి, అంటే మీకు ఎంత పెట్టాలో ఒక ఐడియా ఉంటుంది కదా. చూడండి, ఇలా కూడా కొలుసుకోవాలి. 18 వచ్చింది మనకి. ఇప్పుడు ఇది కుట్టే వాళ్ళకే అంటారు కానీ తప్పు, మీకు చెప్పే దాంట్లో కూడా ఉంటుందని మాత్రం ఎవ్వరూ తెలుసుకోరు. అంటే మీరు నార్మల్గా కుట్టమంటే నార్మల్గా కుడతారు, ఇలా కుట్టమంటే అలా కుడతారు. ఇది ఈ రోజు కాదు, వేరే వాళ్ళది, అంటే వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చిచ్చారు. కుట్టే వాళ్ళకి కూడా కొంచెం క్లారిటీగా చెప్పాలి అనేది నా ఫీలింగు. కొంతమంది ఏంటంటే మీకు నచ్చినట్టు కుట్టు అంటారు, కుట్టేస్తారు అనమాట, అంతే, అందులో తప్పేం ఉండదు. కాబట్టి మనం కొంచెం అడిగి కుడితే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే అమ్మాయిలు వేసుకునేది కాబట్టి మంచిగా సెట్ అవ్వాలి అంతే. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందాం. ఇది 3/4 హ్యాండ్స్ ఉంది ఆల్రెడీ. 3/4 హ్యాండ్స్కి మనం ఎట్లా కొలతలు తీసుకోవాలక్క అని అనుకున్న వాళ్ళకి చూపిస్తాను. చూడండి, మనకి ఓన్లీ ఇక్కడ నుండి మాత్రమే కొలతలు తీసుకోవాలి. చూడండి, 10 ఉంది. 10 పెట్టుకొని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడికి 10 ఇంచులు స్ట్రైట్గా ఇలా వేసేసుకోండి. ఇక్కడ మనకి 3 తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు తీసుకోండి. ఈ 1 ఇంచు కాడ నుంచి ఇక్కడికి 4 ఇంచు. ఇప్పుడు ఇలా తీసుకోండి. తీసుకొని మనకి 3/4 హ్యాండ్స్ అన్నారు కదా, 2 ఇంచులు పెట్టుకుంటున్నాను. చూడండి, ఎందుకంటే నాకు ఇక్కడ ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి నేను 2 ఇంచులు పెడుతున్నా. ఇలాగా ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇవ్వండి. ఇప్పుడు మనకి కుచ్చులకి కరెక్ట్గా 4 ఇంచులు మంచి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉన్న క్లాత్లోనే మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు తెచ్చుకోవాలి. చూడండి, కరెక్ట్గా ఇలా వేసేస్తున్నాను. వేసేసి మనకి షోల్డర్ ఎంత వచ్చింది, 5.5 వస్తుంది కదా, అంటే 11 ఇంచులు అంటే మనకి 5.5 పెట్టుకోవాలి షోల్డరు. చూడండి, ఇక్కడికి 5.5 వచ్చింది. నేను ఇక్కడికి 3 ఇంచెస్ పెడుతున్నా. మీరు షోల్డర్ కొలుసుకోండి, దీనికి కావాలంటే ఇలా కూడా కొలుసుకోండి. 2.5, చూడండి 2.5 వచ్చేసింది. మనకి ముందుకైతే 4 ఇంచులు ఉంది కదా, నేను 4 ఇంచుల కాడికి పెట్టుకుంటున్నా. మనకి షోల్డర్ ఎంత 5.5 వచ్చింది కదా, మనం ఇది కూడా సేమ్ 5.5 పెడుతున్నాం. చూడండి, ఇలాగా మనకి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కరెక్ట్గా తీసుకోండి. ఇలాగా ఇక్కడ ఏం అవసరం ఉండదు, నార్మల్గా వేసేసుకోండి. ఇప్పుడు నేను 15 ఇంచుల కాడికి టిక్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఒకసారి నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక విడివిడిగా చూపిస్తాను మీకు నేను. ఇలాగా ఇప్పుడు మనకి ఇది 2 మడతలు ఉంది కదా, విడివిడిగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగా. ఇప్పుడు మనకి గల్ల, ఫ్రంట్ గల్ల మనకి కట్ చేయొద్దు, ఎందుకంటే దీనికి మనకి ఆల్రెడీ చూడండి వర్క్ వచ్చింది. ఈ వర్క్ వచ్చింది కాబట్టి మనకి గల్ల ఎంత అవసరం ఉండదు, ఎంత ఫిల్ చేసి ఈ గల్లకి తగ్గట్టుగా మనం కుట్టుకోవాలి. కానీ ఫ్రిన్స్ కట్ మాత్రం మీకు కట్ చేసి చూపిస్తాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు లేదా 3 ఇంచులన్నర పెట్టుకోండి. ఇలా ఇక్కడికి 5 ఇంచులు పెట్టుకోండి. ఇక్కడ 1 ఇంచు తీసుకోండి ఇలాగా, లేదంటే 1.5 తీసుకోండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్ తీసుకోండి. 2.5 ఇలాగనమాట, ఇలా వస్తుంది. చూడండి, ఇలా తీసుకోండి, లేదంటే 1 ఇంచ్ అంటే ఇలా వస్తుంది. మీకు ఎంత అవసరమో అనుకుంటే అంత తీసుకోండి. ఇలా వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. చూడండి, ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా, చూడండి కరెక్ట్గా ఇంత గ్యాప్లో మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ అది 2 అయిపోయినాయి కదా, మనకి వెనకాల భాగం గల్ల కూడా కట్ చేసేసుకుందాం. మనకి వీళ్ళు ఏం గల్ల ఉందో చూసుకోవాలి, లేదు ఏమైనా పెట్టమన్నారు అనుకుంటే పెట్టాలి. మనకి వీళ్ళు ఇచ్చిన గల్లనే సరిపోతుంది అనుకుంటే మనం వీళ్ళు ఇచ్చిన గల్లనే మనం పెట్టేసుకోవాలి. చూడండి, నేను నార్మల్గా చూపిస్తాను ఎలా కుట్టాలో కూడా. ఇక్కడ 2 ఇంచుల కాడికి కరెక్ట్గా ఇక్కడ టిక్ పెట్టుకుంటే మనకి 3 ఇంచులు వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి వెనకాల ఇలా కొలుసుకోండి. ఇప్పుడు ఉక్సుల పట్టిక నుంచి ఇంత అనమాట, ఇలా తీసేసుకోవాలి. నార్మల్గా నేనైతే ఇలా పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. ఇప్పుడు వెనకాలది ముందు అన్నీ అయిపోయినాయి. మరి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒక్కరు కూడా లైక్ కొట్టట్లేదండి, ప్లీజ్ లైక్ కొట్టండి, కంపల్సరీ చేయండి.